నా పేరు రమేష్. నేను ఈస్ట్ గోదావరి డిస్టిక్ నిడదవోలు మండలం విద్యాశ్రమంలో బయాలజీ టీచర్గా పనిచేస్తున్నాను. నాకు 3 years బ్యాక్ 2023లో 9 days ఈ టీచర్ల మీద అబ్జర్వర్గా నాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్కి వెళ్ళే మొదటి రోజు అసలు 9 రోజులు ట్రైనింగ్ ఏంటి, ఏమి ఇస్తారు, బీఈడీలో ఆల్రెడీ మేము చాలా మెథడాలజీ పెడగాలజీ అన్నీ నేర్చుకున్నాం కదా, దానితో 15 years స్కూల్ అసిస్టెంట్గా ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకా కొత్తగా ఏం నేర్చుకునేది ఉంటుందని చెప్పేసి ఒక నెగిటివ్ మైండ్ సెట్తోనే నేను ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. యాక్చువల్గా ఆ ట్రైనింగ్ 9 days అయిన తర్వాత నా టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నేను అనుకుంటున్న ఎక్స్పీరియన్స్ కానీ ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనే విషయం నాకు 9 days తర్వాత తెలిసింది. ఈ స్టూడెంట్స్లో ఎన్ని రకాల బిహేవియర్స్ ఉంటాయి, అదేవిధంగా అసలు మన టీచర్గా మన దగ్గర ఎన్ని బిహేవియర్స్ ఉంటాయి, స్టూడెంట్ని ఎన్ని కోణాల్లో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, వాడి యొక్క అండర్స్టాండింగ్ లెవెల్ని ఎన్ని కోణాల్లో మనం చూసి వాడి యొక్క స్థాయిని బట్టి మనం పాఠాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకొని చెప్పాలి, ఇవన్నీ కూడా అక్కడ నేర్చుకోవడం జరిగింది. వాస్తవానికి ఇది టీచ్ టూల్ అబ్జర్వర్గా వేరే టీచర్స్ని అబ్జర్వ్ చేయడం కోసం మాకు ట్రైనింగ్ ఇచ్చినా ఇది నాకు రెగ్యులర్ క్లాస్ రూమ్లో ఫస్ట్ నన్ను నేను డెవలప్ చేసుకోవడానికి, ఒక మంచి టీచర్గా మార్చడానికి ఈ 9 days టీచ్ టూల్ అబ్జర్వర్ ట్రైనింగ్ అనేది నాకు చాలా బాగా ఉపయోగపడింది. సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నేను చాలా గ్రేట్గా తీసుకుంటున్నాను. అయితే నేను నా తోటి టీచర్స్ని అబ్జర్వ్ చేయడానికి వెళ్ళినప్పుడు నాకు ఇంకొక మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక్కొక్క టీచర్తో ఒక్కొక్క మంచి ఎక్స్పీరియన్స్ అనేది నాకు ఉంది. ఎందుకంటే నేను రెగ్యులర్గా టీచింగ్ చేసేది ఒక విధానంలో చేసి ఉండొచ్చు, కానీ నా తోటి టీచర్స్ అందరినీ నేను అబ్జర్వ్ చేయడం వల్ల వాళ్ళ దగ్గర ఒక్కొక్క టీచర్ దగ్గర ఒక ప్రత్యేకత ఉన్నట్టుగా అందరి యొక్క ప్రత్యేకతల్ని నేను నేర్చుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని స్కిల్స్ని నేను అడాప్ట్ చేసుకొని వాటన్నిటినీ కూడా నేను నా రెగ్యులర్ క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ అయింది. కాబట్టి నా తోటి టీచర్ని అబ్జర్వ్ చేయడం వల్ల నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్గా నేను చెప్పగలను. టీచర్స్ నేను అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళని మేము ఏ విషయంలో మెరుగ్గా ఉన్నాము, ఏ విషయంలో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి అడగడం జరిగేది. సో మనకున్నటువంటి టీచ్ టూల్ మాన్యువల్ ప్రకారం ఏ బిహేవియర్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలో మనం చెప్పడం ద్వారా టీచర్స్ మళ్ళీ నెక్స్ట్ టైం దాన్ని ఇంప్రూవ్ చేసుకొని క్లాస్ రూమ్లో ఇంకొంచెం ఎఫెక్టివ్గా పాఠం చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఏంటంటే ఈ టీచ్ టూల్ అబ్జర్వర్ వలన నేను ఉండడం వలన అలాగే ఈ ప్రాసెస్ వలన అల్టిమేట్గా స్టూడెంట్ అనేది బాగా బెనిఫిట్ అయ్యాడని చెప్పేసి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.